ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని 7, 8 బెండకాయలను ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని నూనె వేయకుండా జిగురు పోయేంత వరకు వేయించుకొని, తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా వేగేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 7, 8 పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచుకొని వేసుకొని, తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక 2 మీడియం సైజు టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత రాళ్ళ ఉప్పును ఒక అర స్పూన్ వేసుకొని, ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. టమాటోలు బాగా పులుపు ఉంటే కనుక చింతపండు వేయవసరం లేదు. లేదంటే ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటోలు ఈ విధంగా మగ్గేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడి రుచి బాగా రావాలంటే బెండకాయలను ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇందాక చెప్పినట్లుగా. తర్వాత చల్లారిన ముక్కల్లో టమోటోలు, పచ్చిమిర్చి ముక్కలను మిక్సీలో వేసుకొని ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఉప్పు, జీలకర్ర ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందాక వేయక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకొని ఒక చిన్నులపాయ రెబ్బను కూడా వేసుకొని మళ్ళీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈ బెండకాయ టమాటో రోటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.